కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం శుభ పరిణామమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. రమణయ్యపేట గ్రామ పంచాయతీలో 1వ తారీఖు ఆదివారం వచ్చిన కారణంగా ఒకరోజు ముందు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, పంచాయతీ సెక్రటరీ జొన్నాడ నరసింహరావు చేతుల మీదుగా వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్, పంచాయతీ గుమస్తా శ్రీనివాసరావు, కొండలరావు, పంచాయతీ సిబ్బంది, సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు. అనంతరం బోట్ క్లబ్ బ్యాక్ సైడ్ ఉన్న అన్న క్యాంటీన్ కూడా సందర్శించడం జరిగింది. టిఫిన్ కు వచ్చిన జనాలతో టిఫిన్ భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకుని వచ్చిన వారికి ఆయన చేతుల మీదుగా వడ్డించారు. అదేవిధంగా వాళ్ళు చెప్పారు వాలంటీర్లు లేకపోతే ఏమీ చేయలేమని. ఇవాళ పంచాయతీ సిబ్బంది అంతకంటే బాగా చేసి సెక్రటరీ ద్వారాగా ఈఓ గారి ద్వారాగా చక్కగా అందరికీ కూడా అందేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఆ వ్యవస్థని తీసి ఉంచాలని మేము ప్రభుత్వం అనుకుంటే వాళ్ళే రిజైన్ చేయించి వాళ్ళు పట్టుకుంటున్న గంత కూడా వైసీపీ ప్రభుత్వం. ఇవాళ వాలంటీర్లు మేము తీయలేదు, వాళ్ళే రిజైన్ చేసి ప్రభుత్వం చెప్పినట్టుగా ఫాలో అయ్యి వాళ్ళ ఉద్యోగానికి కూడా నష్టపోయిన ప్రయత్నం చెప్పే సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా కొత్త పెన్షన్లు కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇస్తాం. దీన్ని గమనించి ఏ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందన్నది ప్రజలు కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాత్రి అయినా వానైనా ఎండైనా మరి 6 గంటల నుంచి 7 గంటల లోపల అందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దానిలో భాగంగా మేము కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం. సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి బ్యాంకు పనిచేయదు. ఈ భద్రతా పింఛన్ లబ్ధిదారులకి రేపు ఖర్చుల నిమిత్తం మళ్ళీ 2వ తారీఖు వరకు వేచి ఉండకుండా 31వ తారీఖుని ప్రభుత్వం చేస్తుంది. బ్రహ్మాండమైన వర్షం వస్తుంది, బోరున వర్షం వస్తున్నా సరే మా సచివాలయం సిబ్బంది వాలంటీర్లు అన్న వాళ్ళు ఎవరు ప్రమేయం లేకుండా సచివాలయం సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం ఈ పింఛన్ పంపిణీలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కల్పించమని మాకు చెప్తుంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ గారు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రమణయ్యపేట 1వ సచివాలయం నుండి పాల్గొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ఈరోజు సాయంకాలం వరకు జరుగుతుంది. ఇంకా ఎవరికైనా బ్యాలెన్స్ ఉంటే కనుక ఇంకా లబ్ధిదారులు ఎవరైనా మిగిలిపోయిన ఉన్న వాళ్ళకి రేపు ఎల్లుండా కూడా ఇవ్వడం జరుగుతుంది.